నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చుటకు ముందు కానున్న పనులెల్లా కనురెప్పపాటున జరిగేను అనగా, జరిగిన కాలజ్ఞాన వాక్యములు జరిగిపోగా జరుగవలసినవి అన్నియూ కన్ను మూసి తెరచులోపున జరుగును అని భావము. అంటే ఒకే సెకనులో జరుగును అని అర్థం కాదు. రాత్రియందు నిద్రించుటకు ముందుగా ప్రశాంతముగా ఉన్న ప్రపంచం తెల్లవారి కన్ను తెరచి చూచే వేళకు భీభత్సమై ఉంటుంది. ప్రతి ప్రళయము రాత్రియందుననే సంభవిస్తుంది అని అంతరార్థం. పుణ్యాత్ములైన వారు మాత్రమే నా కాలజ్ఞానమును విని తరించేరు. శ్రీ బ్రహ్మంగారి అనుగ్రహం మీకు సర్వదా కలుగుగాక. కాలజ్ఞాన మహత్యము అనగా వింటున్న వారికి లభించు ఫలితము వినండి. మడిమయలెంచక కులాచారంబులుంచక భక్తితో విన్నవారికి అనంత జన్మ పాపఘ్నం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం సుభగావహం ఆనందం అమితైశ్వర్యం అద్భుతామిత సంపత్తి రాజ్యలక్ష్మి వశీకరం శతాశ్వమేధాః వ్రతకోటికన్యాః అనంతయజ్ఞామిత అన్నదానం అనంత గోదానమనంత కన్యాః అనంత భూదానమనంత స్వర్ణాః అనంత నద్యా జలమజ్జనం ఫలం లభేతు. అనేక జన్మల నుండి వెన్నంటి వస్తున్న పాపము నశించి ఇహ పర సౌఖ్యములు లభించును. జీవితమున స్థిరత్వము కలుగును. అన్ని కష్టములు తొలగి ఆనందము కలుగును. ఐశ్వర్యము పెరుగును. సకల కార్యములయందు ఆటంకములు తొలగును. 100 అశ్వమేధయాగములు చేసిన ఫలితము కలుగును. అంతులేని యజ్ఞములు చేసిన ఫలితముతో బాటుగా అనంత అన్నదానము, గోదానము, భూదానము, సువర్ణదానము, కన్యాదానములు చేసిన ఫలితము లభించును. నిత్యము అనేక పుణ్య నదీ స్నానములు చేసిన పుణ్యఫలము లభించి బ్రహ్మంగారి దివ్యానుగ్రహం కలిగి జన్మరాహిత్యము ప్రాప్తించును. ప్రతిరోజు ఒక్క పర్యాయమైనా విన్నవారికి ఈ ఫలితములు సంక్రమించును. 11 సార్లు విన్నవారికి మనోవాంఛితములు నెరవేరును. ఇది స్వామివారి వాక్యము.